రోజు సో మనం వచ్చి మన డ్యూటీని చేయాలి. ఏంటంటే వచ్చి ఓటు వేయాలి. అందరూ ఓటు వేశారా? ఎవరెవరు ఇంకా ఓటు వేయలేదో దయచేసి వచ్చి ఓటు వేయండి. అది మన బాధ్యత. దాన్ని మనం వదిలిపెట్టకూడదు. ఇట్స్ అవర్ డ్యూటీ. ప్లీజ్ డూ ఇట్. రోజు సో మనం వచ్చి మన డ్యూటీని చేయాలి. ఏంటంటే వచ్చి ఓటు వేయాలి. అందరూ ఓటు వేశారా? ఎవరెవరు ఇంకా ఓటు వేయలేదో దయచేసి వచ్చి ఓటు వేయండి. అది మన బాధ్యత. దాన్ని మనం వదిలిపెట్టకూడదు. ఇట్స్ అవర్ డ్యూటీ. ప్లీజ్ డూ ఇట్. రండి సార్ ప్లీజ్. ఒక్కసారి వెళ్ళొచ్చి ఓటు ఇది ఇస్తా. మంచిగా 5 సంవత్సరాలకు ఒకసారి ప్రతి సిటిజన్ రారాజులా కనిపించే రోజు పోలింగ్ రోజు. మీ చేతిలో ఉన్న ఓటు ఆయుధాన్ని సరిగ్గా వాడుకోండి. ముఖ్యంగా ఫస్ట్ టైం ఓటు వేసే వాళ్ళు ఏముందిలే అని ఇంట్లో ఉండకుండా బయటకు వచ్చి మీ రెస్పాన్సిబిలిటీని కంప్లీట్ చేయండి. నేను ఓటు వేశాను, మరి మీరు?
చంద్ర ఏం చంద్ర డౌన్ చేయ చంద్ర ఇది చాలా ముఖ్యమైన ఎన్నికలు ఇవి. అందరు కోరుకుంటే ఒకటే, దేశంలో ఈనాడు ఈ ప్రజాస్వామ్యం ఈనాడు మనిషికి ఉన్న ఆయుధం ఓటు. ఓటును సద్వినియోగపరిచి ఈ ఉద్దేశాలను ప్రతిబింబించేసే ప్రజాస్వామ్య అలాగే ప్రతినిధి సమాజ స్థాపన కోసం, సమాజంలో ఉన్న వ్యత్యాసాలను తొలగించడం కోసం, అలాగే అతి పవిత్రమైన సాధనం ఓటుని మరి సద్వినియోగపరుచుకుంటే మీ ఓటుని మీరు సద్వినియోగపరచుకుంటే, లేదా మీ ప్రజాస్వామ్యాన్ని మీ ఉన్న స్వాతంత్రాన్ని మీరే హత్య చేసినట్టు అవుతుంది. మరి చాలామంది కుర్రాళ్ళకి ఒక ఓటు హక్కు వచ్చింది, మొదటిసారి ఓటు వేసే హక్కు వచ్చింది. ముఖ్యంగా వాళ్ళకి నేను అందరికీ ఒకటిగా రాష్ట్ర భవిత కోసం, వాళ్ళ భవిత కోసం, అదే భావితరాల భవిత కోసం నేను కోరుకునేది ఒకటే, అందరినీ సరైన నిర్ణయం తీసుకోమని. మీరు వేసే ఓటు మీకోసం, మీ రాష్ట్రం కోసం, అలాగే భావితరాల భవిత కోసం. సో అందువల్ల ఆలోచించి సరిగ్గా మీ ఓటును వినియోగించుకోవాల్సిందిగా, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించవలసిందిగా నేను కోరుకుంటున్నాను. మీ విజయావకాశాలు ఏ విధంగా ఉన్నాయి సార్? బ్రహ్మాండంగా తెలుస్తారు జనంలో, ఎక్కడికి వెళ్ళిన స్పందన చాలా బాగుంది. ఎందుకంటే రాష్ట్రం అధోగతి పాలు అయిపోయింది. సో వాళ్ళు పార్టీకి తోడుగా వాళ్ళు కూడా ఉన్నారు. ఇవాళ అందరూ కూడా బయటికి వచ్చారు, మొత్తం అందరుగా, కేవలం మామూలు ఓటర్లే కాకుండా ఈ ఉద్యోగస్తులు అయితే అందరిలో కూడా చాలా ఒక మార్పు ఉంది, చాలా తేడా ఉంది. తప్పకుండా మా తెలుగుదేశాన్ని గెలిపిస్తారని విశ్వసిస్తున్నాను. గెలుస్తారు. పోయినసారి కంటే మొదటిసారి కంటే రెండోసారి ఎక్కువ ఇచ్చారు, రెండోసారి కంటే ఈసారి ఇంకో మూడోసారి ఇంకా ఎక్కువ ఇస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. ఓటు అనేది కేవలం హక్కు మాత్రమే కాదు, అది మన బాధ్యత. సో ఆ బాధ్యత నాయకులు వీళ్ళు మనకు న్యాయం చేస్తారు, పరిపాలన అందిస్తారు, నమ్మకం ఉంటుంది నాయకులకి. ఆ తర్వాత మన అభివృద్ధిని రావడానికి, అభివృద్ధి పథంలోకి మన దేశం కానివ్వండి, రాష్ట్రం కానీ వెళ్ళటానికి మీరు దోహదపడిన